ముస్లింల అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ముస్లిం దావా ప్రచారకులు చాలా కించపరుస్తూ నీచాతి నీచంగా దూషిస్తున్నారండి. ఇది ద లైఫ్ ఆఫ్ మొహమ్మద్ అనే పుస్తకం అండి. ఇందులో ప్రవక్త మొహమ్మద్ వారు ఒక నేలపై పాకే చంటి పాపను చూసి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట్లాడుతున్నట్టు ఎంతో నీచంగా ప్రవక్త మొహమ్మద్ వారిని కించపరుస్తున్నారండి. చూడండి ఇక్కడ ఏమనుంది, ద లైఫ్ ఆఫ్ మొహమ్మద్ అనే పుస్తకం కనుక మీరు చూసినట్లయితే మొహమ్మద్ వారు ఒక నేలపై పాకే పాపను చూసి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు పెద్దదానివైతే, నేనప్పటికి బ్రతుకుంటే అని మాట్లాడుతున్నట్లు ప్రవక్త మొహమ్మద్ వారిని చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారండి. ఇటువంటి దావా ప్రచారకులు ఇస్లామును, నిజమైన ముస్లింల గుండెలను కోత కోసే విధంగా ఇటువంటి పుస్తకాలు రాశారు. ఇది చాలా శోచనీయం. దీన్ని సీరా అంటారండి. ముస్లింలకు ఖురాన్ ఉన్నా లేకపోయినప్పటికీ ముఖ్యంగా ఈ సీరా అనేది లేకపోతే ప్రవక్త మొహమ్మద్ వారి జీవిత చరిత్ర తెలియదు. ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా బ్రతికారు ఏమిటో తెలియదండి. ఈ విషయాన్ని నిజాంని బయట పెడుతున్నప్పుడు ముస్లిం దావా ప్రచారకులు సీరా అనేది ఇంగ్లీషులోకి తర్జుమా కాలేదు, తెలుగులోకి కూడా తర్జుమా కాలేదని చెప్పి అబద్ధాలు చెప్పేవారు కోకలులుగా ఉన్నారు. దయచేసి ముస్లిం దావా ప్రచారకులారా, ముస్లింలను, క్రైస్తవులను, వారి మనోభావాలను దెబ్బతీయకండి, అబద్ధాలు చెప్పకండి. యేసు క్రీస్తు ప్రభు వారిని మీరు తప్పుపడుతున్నారు బైబిల్లో, కానీ మీ పుస్తకాలలో ప్రవక్త మొహమ్మద్ వారిని ఎంత కించపరుస్తూ రాస్తున్నారు. ప్రవక్త అనేవారు నాకు తెలుసు అండి, నేలపై పాకే ఒక చంటి పాపను చూసి పెళ్లి చేసుకుంటారనే మాట చెప్పరు. కానీ ఈ ఇస్లామిక్ గ్రంథాలు మాత్రము మొహమ్మద్ ప్రవక్త వారిని అవమానపరుస్తున్నాయి. ఇటువంటి నీచపు పనులు చేస్తున్న వారిని, నీచపు ప్రచారాలు UIRC షఫీ లాంటి వారు చేసేవారిని మీరు ఖచ్చితంగా ఖండించాలి. ఇదే కాకుండా ఖురాన్ లో మొహమ్మద్ వారు చెబుతున్నారు, ఇంజీల్, జబూర్, తౌరాత్ ఇవి అల్లాహ్ గ్రంథాలు అని. ఈసా మసీహ్ అల్లాహ్ యొక్క సందేహహరుడు, ప్రవక్త అని చెబుతుంటే ఈ UIRC షఫీ లాంటి అబద్ధ దావా ప్రచారకులు, రోడ్డు మీద తిరిగి మోటివేషన్ స్పీచ్లు తీసుకుంటూ తప్పుడు మాటలు మాట్లాడే దావా ప్రచారకులు సైతము యేసుక్రీస్తు తప్పుడు మనిషి, ఆయన కరెక్ట్ సంతానం నుంచి రాలేదు, ఆయన మద్యపాన్ని చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కనుక దయచేసి నిజమైన ముస్లిం సహోదరులారా, క్రైస్తవ సమూహమా, ఇటువంటి దొంగ దావా ప్రచారకులను ఖండించండి. నాకు తెలిసి ప్రవక్త అనేవాడు ఇటువంటి నీచమైన పని, నీచమైన మాటలు చేసి ఉండరు. కానీ ఇస్లామీ సాహిత్యము, ముస్లిం సహోదరులు నిజమైన ముస్లింలను మోసం చేయడానికి, క్రైస్తవులను తప్పు పట్టడానికి ఇటువంటి పుస్తకాలు రాశారు సీరా. కనుక ఇటువంటి దావా ప్రచారకులు ఇంటికి వస్తే చాలా జాగ్రత్త, జరభద్రం. ఇటువంటి అబద్ధికులను ఖండించండి, మన సమాజాన్ని కాపాడుకుందాం. క్రీస్తు శాంతి మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.